ఎవరు కోడిగుడ్డు ముందా కోడి ముందా చెట్టు ముందా విత్తు ముందా అన్న సామెత వస్తుంది మళ్ళీ. ఇక ఈ పుష్ప వివాదంలో ఈ తొక్కిసలాట వివాదం తర్వాత అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇష్యూలో ఒక సాక్షి అలాగే నమస్తే తెలంగాణ కాస్త అల్లు అర్జున్కు ఎడ్జి చూపిస్తూ ఉంటే మిగిలిన మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డికే సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి సార్. కారణాలు ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ నేషనల్ మీడియా మాత్రం పోలీసుల తీరును తెలంగాణ ప్రభుత్వ తీరును కాస్త నెగిటివ్గానే చూపిస్తున్న పరిస్థితి. ఇదే విషయం మీద సివి ఆనంద్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేషనల్ మీడియా అమ్ముడు పోయింది, ఇది వెరీ షేమ్ అంటూ నేషనల్ మీడియా ప్రతినిధుల మీద కాస్త తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి I was there, sir. And still you're supporting. I'm forgetting about I know national media, how it has behaved. No, sir. All bought over. Totally bought over. No. Absolutely. No shame. Bought over. I am telling you this. Yes. That's wrong. Please go ahead. Sir, we have done an elaborate story of this. That's my understanding of your behavior. Not your elaborate story of the transgender initiative you have done. Just tell us about the initiative so that we come. I was there, sir. And still. అంటే మొత్తం మీడియాను ఒకే దాటిన కట్టకూడదు మనం. డెఫినెట్గా అమ్ముడు పోయిన వాళ్ళు అన్ని వ్యవస్థల్లో ఉన్నారు, సినిమాలో కూడా మీడియాలో కూడా ఉండొచ్చు, లేరని నేను అంటలేను. నేనే మీడియా మొత్తం చాలా పవిత్రంగా ఉంది, మీడియా అనేది చాలా గొప్ప వ్యవస్థ అని ఏమనను. మీడియాలో అన్ని రకాల బలహీనతలు ఉన్నాయి, అందులో అనుమానం లేదు. మీడియా వన్ సైడెడ్గా వ్యవహరిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో అదే సమయంలో మొత్తం జాతీయ మీడియా, రాష్ట్ర మీడియా, ఏ మీడియాలోనైనా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అదొక ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్లో మరి ఇదే మీడియా ఇండియా టుడే ఛానల్ అయిన ఆజ్తక్, అది కూడా జాతీయ మీడియానే కదా, మోస్ట్ పాపులర్ హిందీ ఛానల్. మరి రేవంత్ రెడ్డితో 1 hour ఇంటర్వ్యూ పెట్టారు కదా, మరి డబ్బులితో పెట్టారా? అమ్ముడు పోయిందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైసలు ఇస్తేనే ఆయనతో ప్రోగ్రాం పెట్టిందా? మరి రేవంత్ రెడ్డి వర్షం వినిపించారు కదా. నాకు తెలిసినంత వరకు నేషనల్ మీడియాలో ఎక్కడ అల్లు అర్జున్ ఇంటర్వ్యూ రాలే, ఇంకా అల్లు అర్జున్ ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తలేడు, కానీ ముఖ్యమంత్రి వర్షం చూపెట్టారు కదా మరి. సో అందువల్ల వీ కెనాట్ మేక్స్ అ స్వీపింగ్ కన్క్లూషన్స్. డెఫినెట్గా మీకు మీడియా పొలిటికల్ టైమ్స్నా ఉంటుంది, మీకు రిపబ్లిక్ టీవీ ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ వాళ్ళ రోజు పని ఏంటంటే రాత్రి వరకు నరేంద్ర మోడీకి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా ఎట్లా నరేటివ్ బిల్డ్ చేయాలి, మోడీ వ్యతిరేకులు బీజేపీ వ్యతిరేకులను ఎట్లా విలన్గా చూపెట్టాలి, ఇది వాళ్ళ పని, వేరే వర్క్ లేదు కాదు. రోజు ఇదే పని. మీరు ఏదన్నా తీసుకొని అక్కడికే వెళ్తారు. ఆవు అన్న దగ్గరికి ఆవు కథ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తారు. అర్ణవ్ గోస్వామి ఆవు కథకి వెళ్తారు. అందువల్ల అర్ణవ్ గోస్వామికి ఇందులో ఏం కనబడుతుంది? ఆయన పుష్ప హిందూ మతాన్ని సెలబ్రేట్ చేస్తే దాన్ని కాంగ్రెస్ సహించలేదు. ఆంటోనియో అంటే సోనియా గాంధీ అసలు ఇటాలియన్ నేమ్, ఆమె భరించలేదు. ఆమె ఆంటోనియో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పి చేయించారు. ఇంక ఇలాంటి పరికమాల సిద్ధాంతాలని చెప్తారు. అది చూసినాక సివి ఆనంద్ లాంటి మండితే మండవచ్చు, నాలాంటి మండింది కదా. బట్ స్టిల్ పోలీస్ వ్యవస్థలో ఉన్న బాధ్యతాయుతమైన వ్యక్తి ఒక జాతీయ మీడియా మొత్తాన్ని అలా కామెంట్ చేయడం అనేది అది సరైనది కాదు. వ్యక్తిగా అల్లు అర్జున్ వ్యక్తిగా ఈ ఎపిసోడ్ పైన మీడియా బిహేవియరు, మీడియా కవర్ చేసిన తీరు పైన నా అండర్స్టాండింగ్ అది అన్నాడు. ఈ హాజ్ ఎవ్రీ రైట్ టు హ్యావ్ హిజ్ అండర్స్టాండింగ్, అందులో అనుమానం లేదు. సివి ఆనంద్ పోలీస్ కమిషనరే కాదు, పౌరుడు కదా. ఏ పౌరునికైనా మీడియా అనే వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు పైన అభిప్రాయాలు ఉండడంలో తప్పలేదు. ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థ పైన అభిప్రాయం లేదా? మనము సినిమాలో పోలీస్ అధికారిని బట్టలు కూడా తీసి కొట్టగలిగినప్పుడు జాతీయ మీడియాను కూడా కనీసం మాటల్లో వాయించడానికి హక్కు పోలీస్ అధికారికి ఉండదా? సో నీకు సినిమా వాళ్ళకున్న పోలీస్ అనే ఇన్స్టిట్యూషన్ను అంత బ్లేటెంట్గా చూపెట్టగలిగే అధికారం మీడియాకు ఉన్నప్పుడు, ఫిలిం ఇండస్ట్రీ కూడా మీడియా కదా, మీడియా బిహేవియర్ను కూడా అంతే బ్లేటెంట్గా అటాక్ చేసే అధికారం పోలీసు వ్యవస్థకు ఉండదా? వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అయితే డిఫరెన్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఎవరు పవర్లో ఉన్నారు, ఎవరు పవర్లో లేరు. హూ హ్యాస్ పవర్, హూ హ్యాస్ నాట్ పవర్. సినిమా ఇండస్ట్రీకి పవర్లో లేదు, కానీ పోలీస్ వ్యవస్థ పవర్లో ఉంది. పవర్లో ఉన్నప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ పైన అటాక్ చేయడంలో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అని
సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉంది. అంటే సమాజంలో ప్రశ్నించే వారిని భయపెట్టేటువంటి భీతిల్లే రీతిలో కూడా అధికారం ఉన్న వ్యవస్థలు వివరించకూడదు. అయితే అనొచ్చు పోలీస్ కమిషనర్కు జాతీయ మీడియా భయపడుతుందా అని. పోలీస్ కమిషనర్ జాతీయ మీడియా భయపడకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. బట్ మీరు ఒక పెద్ద ఆరోపణ చేశారు బాట్ ఓవర్ అని. మరి దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టి పోలీస్ కేసు కూడా పెట్టచ్చు అమ్ముడు పోతే. అయితే మీడియా మొత్తం పవిత్రంగా ఉంది అనేది నేను అనడం లేదు. అన్ని వ్యవస్థల్లో, రాజకీయ వ్యవస్థల్లో లేదా ఈ స్వభావం, మీకు అధికార వ్యవస్థలో లేదా మీడియాలో కూడా ఉంది. వెన్ దెర్ ఆర్ కరప్ట్ పీపుల్ ఎవ్రీవేర్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. బట్ దెర్ ఆర్ హానెస్ట్ పీపుల్ ఎవ్రీవేర్. పోలీస్ వ్యవస్థలో బ్రహ్మాండమైన నిజాయితీకి మారుపేరున్న వాళ్ళు ఉన్నారు. రాజకీయ వ్యవస్థలో బ్రహ్మాండమైన నిజాయితీకి మారుపేరున్న వాళ్ళు మీడియాలో కూడా ఉన్నారు. మీడియాలో ఉన్న వ్యాపార ధోరణి, వికృత ధోరణి పట్ల సివి ఆనంద్ కానీ ఇంకెవరికి కానీ అభ్యంతరాలు చెప్పే హక్కు ఉంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థలో ఉండే తప్పుడు ధోరణులపైన సినిమాలో చూపెట్టుకోగలిగినప్పుడు. కానీ పవర్లో ఉన్నప్పుడు కాస్త సంయమనం పాటించడం వల్ల ఆ గవర్నమెంట్కి కూడా ఒక రాంగ్ నేమ్, ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం పైన ఒక అభిప్రాయం బిల్డ్ అవుతోంది. ఇది సినిమా ఇండస్ట్రీ పైన చాలా అనుచితంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అని. సో అల్లు అర్జున్ను కక్ష సాధింపుతో చేస్తున్నారు. ఈ రకమైన కామెంట్స్ మీడియా కవర్ చేసిన దానిపైన ఫ్రస్ట్రేషన్తో చేసినా కూడా అది ఇట్ సపోర్ట్ దట్ నరేటివ్ కదా. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వస్తున్న ఒక నరేటివ్ను బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి స్టేట్మెంట్లు. అందువల్ల ఆ బాధ్యతలో ఉన్నప్పుడు కాస్త సంయమనం పాటించడం కూడా అవసరం. ఇదే జాతీయ మీడియాలో హైదరాబాద్ పోలీసు విడుదల చేసిన 10 నిమిషాల వీడియో కూడా అన్ని ఛానల్లో చూపెట్టారు, నేషనల్ మీడియాలో కూడా. మరి అది కూడా చూపెట్టారు కదా. మరి పోలీసు వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వకపోయినా చూపెట్టారు కదా. వాళ్ళు ఏం అమ్ముడు పోయి చూపెట్టలేదు కదా. పోలీసు వాళ్ళ వర్షన్ కూడా చూపెట్టారు. సో అందువల్ల అన్ని వర్షన్లు చూపెడుతున్నారు. బట్ డెఫినెట్గా మీడియాలో పాక్షిక దృష్టి ఉన్నమాట నిజం. పాక్షిక దృష్టి ఉన్నది కనుక మీరు ప్రశ్నించవచ్చు, కానీ అందులో కొంత సంయమనం అయితే అవసరం. రైట్ సార్. ఇంకా ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం సార్. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే ఇప్పటికే